ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రేపు విచారించనున్నారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మేరకు జరిగాయని తెలిపినట్టు విచారణ అనంతరం కేటీఆర్ తెలిపారు. అదే విషయాన్ని ఈడీ విచారణలోనూ చెబుతారా లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉన్నదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్ను, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఏసీబీ FIR ఆధారంగా డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రేపు విచారించనున్నారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మేరకే జరిగాయని తెలిపినట్లు విచారణ అనంతరం కేటీఆర్ తెలిపారు. అదే విషయాన్ని ఈడీ విచారణలోనూ చెబుతారా లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉన్నదా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్ను, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఏసీబీ FIR ఆధారంగా డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, రేపు కేటీఆర్ను ఇటు ఈడీ విచారించనుంది. దీనిలో ఏమైనా ఆసక్తికరంగా కేటీఆర్ చెప్పబోతున్నారనేది కొంత ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే పవన్ కేటీఆర్ గతంలో కూడా చెప్పారు, ఏసీబీ విచారణకు ఈడీ విచారణకు మేము సంపూర్ణంగా సహకరిస్తామని కూడా చెప్పారు. అదే అంశంలో మొన్న 9వ తారీఖు నాడు కూడా ఏసీబీ ముందు హాజరయ్యారు. ఏసీబీ అడిగినట్టుగా సుమారు 84 ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పుకొచ్చారు. రేపు జరిగేట్టుగా ఈడీ విచారణ ముందు కూడా హాజరవుతానంటూ కూడా ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 20న ఈడీ అధికారులు కేటీఆర్ మీద A1గా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సీనియర్ IAS అధికారి, అప్పట్లో మున్సిపల్ శాఖకు సంబంధించిన ఆయన అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన మీద కూడా A2గా కేసు నమోదు చేశారు. అప్పట్లో HMDA చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన BLN రెడ్డి A3గా నమోదు చేశారు. ఇప్పటికే అటు BLN రెడ్డి కావచ్చు, IAS ఆఫీసర్ అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో ఈడీ ముందు హాజరయ్యారు. సుమారు 6 గంటల పాటు వాళ్ళని విచారించింది. అదే విధంగా కేటీఆర్ ను కూడా సుమారు 6 గంటల పాటు విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఈడీ ఇందులో ఇన్వాల్వ్ కావడానికి, ఈ కేసులో దూరడానికి చాలా రీజన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా RBI గైడ్లైన్స్ ఫాలో కాలేదు. ఒక దేశం నుంచి మరో దేశానికి కరెన్సీ మార్పిడి జరిగినప్పుడు, నిధులు మళ్లింపు జరిగినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంటుంది, దాంతో పాటు FEMA యాక్ట్ కూడా ఉంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. ఈ 2 చట్టాలను ఉల్లంఘించారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సంస్థలకు నిధులు మళ్లించే సమయంలో RBI గైడ్లైన్స్ తీసుకోవాలి. దాని ప్రకారం ఈ చట్టాల ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా అటు సచివాలయం గైడ్లైన్స్ ఫాలో కాలేదు, ఆర్థిక శాఖ అనుమతుల్ని కూడా తీసుకున్నట్టు పరిస్థితి. అంతేకాకుండా క్యాబినెట్ మంత్రిమండలి నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు పరిస్థితి ఉంది. ఈ విధంగా అన్ని ఉల్లంఘనలు కనిపిస్తున్నాయంటూ కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి అటు IAS ఆఫీసర్ అరవింద్ కుమార్ నుంచి కావచ్చు, BLN రెడ్డి నుంచి కూడా కావచ్చు, వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళు గతంలో మరి అప్రూవర్ గా మారారా అంటే వాళ్ళు కేటీఆర్ చెప్తేనే మేము చేసినామని వాళ్ళు మనం చెప్పుంటే రేపు కేటీఆర్ ని ఇదే ప్రశ్నిస్తారు. ఈడీ అధికారులు రేపు క్షుణ్ణంగా PMLA యాక్ట్ కావచ్చు, FEMA యాక్ట్ కావచ్చు ఎక్కువగా ప్రశ్నలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కేటీఆర్ కూడా ఈ అంశాలు అదే చెప్పారు. నేనే ఆదేశం చేశాను, అప్పుడు ఉన్నట్టుగా మంత్రిగా ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ కు మంచి గుర్తింపు తీసుకోవాలన్న ఆలోచనతోటే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన వ్యవహారంలో మేము ముందడుగు వేసాం. అందులో దాంతో చాలా గుర్తింపు వచ్చింది హైదరాబాద్ కి. అందులో నా ఆదేశం ఉంది, నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటూ కేటీఆర్ పరోక్షంగా చెప్పుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో రేపు ఈడీకి ఇదే అంశాన్ని చెప్తారా, ఈడీ అడిగేట ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, దాంతో ఆయన నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, దాంతో పాటు కేటీఆర్ సమాధానం ఏ విధంగా ఉంటుందన్న ఆసక్తి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ ఒక విధంగా చెప్పాలంటే చుక్కెదురు అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన వేసినట్టుగా క్యాష్ పిటిషన్ ని కూడా విచారించలేము, ఇప్పటికే హైకోర్టులో కూడా అయిపోయింది. దాంతో పాటు ఒక పక్క ప్రాథమిక దశలో విచారణ ఉంది, మీరు పూర్తిగా విచారణకు హాజరు కావండి అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈ సమయంలో రేపు ఈడీ విచారణ చేపట్టడం. అయితే ఇదే విషయంపై ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టు దీన్ని ధిక్కరించలేదు, అటు డిస్మిస్ చేయలేదు అంటూ దీన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని మేమే దీన్ని వెనక్కి తీసుకున్నామంటూ అటు అడ్వకేట్ మోహిత్రావు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? కేటీఆర్ కూడా అదే చెప్పుకొస్తున్నారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణల దశలో ఉంది, మీరు
హాజరు కావాల్సి ఉంది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటూ కూడా సుప్రీంకోర్టు కోర్టు చేసింది. అంటే సుప్రీంకోర్టు ప్రత్యామ్నాయ మార్గాలు అంటే విచారణకు హాజరు కాదని ఇండైరెక్ట్ గా చెప్పింది. దాంతో ఎటుబడి క్యాష్ పిటిషన్ అనేది కొట్టేసేటానికి అవకాశాలు ఉంటాయి. దాంతో క్యాష్ పిటిషన్ ముందుకెళ్లదని అర్థమైపోయింది. కేటీఆర్ అడ్వకేట్లకు అర్థమైంది. వెంటనే కేటీఆర్ అడ్వకేట్స్ కూడా క్యాష్ పిటిషన్ రిటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే దాని మీద విచారణ జరిగినా దాని ఫలితం కూడా అదే విధంగా ఉంటుందన్న ఆలోచనతో వెనక్కి తీసుకున్నారు. దీంతో క్యాష్ పిటిషన్ కావచ్చు, ఆ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి కేటీఆర్ ను తప్పించాలంటూ కూడా వేసినట్టు క్యాష్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు హైకోర్టు కావచ్చు, అటు సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టుల అంశం కూడా చేయదాటిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఒక కేటీఆర్ ముందు ఒకటే అంశం, ఇక ఆయన విచారణ సంస్థలకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే మొన్న ఏసీబీ విచారణ నేపథ్యంలో తనతో పాటు అడ్వకేట్ ని అలౌ చేయాలని చెప్పి కేటీఆర్ కొంత హైడ్రామా అయితే నడిచింది. మరి ఈ నేపథ్యంలో రేపు ఈడీ విచారణ నేపథ్యంలో మళ్ళీ ఈ మేరకు ఆయన అభ్యర్థన పెట్టే అవకాశం ఏమైనా ఉండొచ్చా రవిచంద్ర? ఎస్ కరెక్ట్. ఇది అంటే గతంలో కూడా ఏసీబీ విచారణ సమయంలో అడ్వకేట్ తోటి వెళితే అడ్వకేట్ ని అనుమతి ఇవ్వమంటూ చెప్పారు. ఆ తర్వాత కోర్టు అనుమతి తీసుకొని ఆ తర్వాత అడ్వకేట్ తో కలిసి ఏసీబీ ఆఫీసులోకి ఎంటర్ అయ్యారు. ఏసీబీ అడ్వకేట్ దూర ప్రాంతంలో నుంచి అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉంచేసి ఆ విధంగా 6.5 గంటల పాటు ఏసీబీ విచారణ ఇచ్చింది. రేపు మరి కేటీఆర్ ఈడీ ముందుకు కూడా విత్ అడ్వకేట్ తో వెళ్తారా, లేదంటే అడ్వకేట్ లేకుండా సింగిల్ గా వెళ్తారన్న ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే అది కూడా ఆ లీగల్ ఒపీనియన్. అంటే ఈ ఏసీబీ వేరు, దాంతో పాటు ఈడీ వేరు అని చెప్పొచ్చు. ఈడీ ఎలాంటి ప్రొవిజన్స్ కల్పిస్తుంది, ఒకవేళ అలౌ చేస్తే నో ప్రాబ్లం, అలౌ చేస్తే లోపలకు పంపిస్తారు. మేబీ ఈడీ అలౌ చేసేట అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇందులో సెమా చట్టం వాళ్ళు ఎక్కువగా పిఎంఎల్ఏ చట్టాన్ని ఫోకస్ చేసి అడుగుతారు. దాంతో పాటు మరి ఒకవేళ కేటీఆర్ అడ్వకేట్ అంశాన్ని ఏసీబీ ముందు మేము తీసుకెళ్లాం, అదే విధంగా ఇక్కడ కూడా పర్మిషన్ ఇవ్వండి అంటూ ఒకవేళ ఆందోళన కార్యక్రమంలో ఏంటంటే అలాంటి అభిప్రాయం చెప్తే మరి ఈడీ అధికారులు నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే కోర్టు అదే అంశాన్ని చెప్పింది, ప్రాబ్లం ఏముండదు, సమస్య ఏమీ ఉండదంటూ కూడా చెప్పడంతో ఆయన అడ్వకేట్ తో వెళ్లారు. ఈడీ కూడా అలో చేసేటట్టు అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, కోర్టు కూడా ఆదేశాలు చేసింది కాబట్టి ఈ విధంగా అడ్వకేట్ ను కూడా అలో చేసేటట్టు అవకాశాలు కూడా ఈడీ చేసేటట్టు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం రేపు 16వ తేదీన 10 గంటల వరకల్లా కేటీఆర్ ఖచ్చితంగా హాజరవుతారు. సుమారు సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేసేటట్టు అవకాశాలు ఉంటాయి. ఏం ప్రశ్నలు ఉంటాయనే ఆసక్తి ఉంది. మొత్తానికి పిఎంఎల్ఏ చట్టం, దాంతో పాటు ఫెమా చట్టాన్ని ఉల్లంఘన సంబంధించి ఈడీ విచారణ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏసీబీ విచారణ అనేది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఖజానాకు ఒక మంత్రిగా ఉండి మీరు ఏ విధమైనట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారు, ఒక రాష్ట్రానికి సంబంధించిన నిధులు విదేశానికి వెళ్లేటప్పుడు మీరు తీసుకున్నట్టు జాగ్రత్తలు ఏంటనేది ఏసీబీ ప్రశ్నించింది. అంతేకాకుండా రేపు ఈడీ కూడా ఈ పిఎంఎల్ఏ చట్టం కావచ్చు, ఫెమా చట్టం కావచ్చు, వీటి ఉల్లంఘన విషయంలో మీదే తప్పిదం కాదా అంటూ కూడా ఈ విధంగా ప్రశ్నించేందుకు అవకాశాలు ఉంటాయి. దానికి కేటీఆర్ ఎలాంటి సమాధానం చెప్తారో ఆ తర్వాత పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి బ్రిటన్ కంపెనీ అయిన ఎఫ్ఓ కంపెనీకి నిధులు మళ్ళాయి. అక్కడి నుంచి దాని సిస్టర్ కన్సర్న్ ఉన్నట్టుగా గ్రీన్కో కంపెనీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ కు విరాళాల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వచ్చాయంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు దీనికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. అటు తిరిగి ఈ కేసు ఇటు ఈడీ కావచ్చు, అటు ఏసీబీ కావచ్చు, అటు తిరిగి ఇది నిధుల మళ్లింపు కావచ్చు, దాంతో పాటు క్విడ్ ప్రోకో అనే అంశాన్ని కూడా తెర మీద చూసే అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.